కూటమి ఎలా పనిచేస్తుంది అంటే 12 నెలల కాలంలో ఏం చేసింది, ఏం చేయగలిగిందంటే మీరేం చెప్తారు? ఓటమి వచ్చి 13 నెలల 18 రోజులు చిల్లర అవుతుంది. ఈ 13 నెలల 18 రోజుల్లో ఏం చేసిందేమో అమ్మఒడి వచ్చింది ఎంతమంది పిల్లలకి లైవ్లో వచ్చింది. అది గ్రాఫిక్స్ ఏం కాదు, వచ్చింది. మీకు ఎంతమంది? ముగ్గురు పిల్లలు ముగ్గురికి పడ్డా? పడ్డినాయి. 3-13 3 పదమూడు. మెసేజ్లు కావాలని మీకు ఇప్పుడు చూపిస్తా. ఓకే, సాటిస్ఫైవా? పక్క ఏం చేస్తారు ఆ అన్న డబ్బులు? క్యాంటీను చెప్పుకోవాలంటే అన్నం బ్రహ్మాండంగా ఉంది. నేను వారానికి ఒకసారి వెళ్ళి తింటా ఉంటా, లేదా 2 సార్లు కూడా తింటా. వారానికి అంటే 2 times. కుదిరినప్పుడు కుదిరినప్పుడు కాదు, నేను మామూలుగా కూడా వెళ్ళి తింటా ఉంటా, చెక్ చేస్తా కూడా ఉంటా. ఎలా ఉంది? క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది, మొత్తం బాగుంది బ్రహ్మాండంగా. ఇంకేం చెక్ చేస్తున్నారు కూటమిలో? మొత్తం బాగుంది కూటమిలో. లాండ్ ఆర్డర్ పోలీసులు ఏరా పోరా అనే పదాలు వాడేదైతే లేదు, తగ్గినాయి. తగ్గినాయి. ఉమ్, ఉమ్, ఎందుకంటే మన గత ప్రభుత్వంలో చూసాం, ఉమ్. ఒక పోలీసుల్ని చెప్పకూడదు, కీలు బొమ్మలు ఆట బొమ్మల్లాగా వాడుకున్నారు. అవును. వాళ్ళు పాపం కక్కలేక మింగలేక సతమతం అయిపోయారు. ఆ రోజున ఇది నిర్భయంగా చెప్తున్నా మీడియా ముందు, ఇంకేం కావాలి. అంటే ఈ రోజున లిక్కర్ స్కామ్ జరిగింది, చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయారు గత ప్రభుత్వంలో. అది లిక్కర్ కూడా కాదు, అది స్పిరిట్ తాగి చాలామంది ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి ఒక పెద్ద చర్చ అయితే నడిచింది కదా. ప్రస్తుతానికి కొంతమంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసు వారి విచారణ పేరుతో. అయితే కావాలనే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఈ రాజకీయాలు పక్కన పెడితే నిజంగా చాలామంది బలైపోయారా లేదా? ఇందులో లైవ్ ఎగ్జాంపుల్స్ మీరు కూడా ఏమైనా చూసారంటే మీరేం చెప్తారు? అరెస్ట్ అయ్యారు. నిక్కర్ కల్తీ ఫ్రీడ్ అంటే అది 100లో 99% ఫ్రీడే. 1% అంటారా, కొద్దిగా అటు ఇటు. ఎందుకంటే మొత్తం 100% అయితే మళ్ళీ ప్రభుత్వం మీద డౌట్ వస్తుందని 2% 1% బాగానే ఉంది మందు. 98% 99% తేడా అయింది గత ప్రభుత్వంలో. దాన్ని బట్టి ఇప్పుడు అరెస్ట్ అయ్యారంటున్నారు ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు. అరెస్ట్ అయ్యారంటే మరి అది కోర్టులో నిరూపించుకోవాలి. ఎందుకంటే మరి ఇది కల్తీ మద్యం స్పీడ్ తాగింది, అది నాకు తెలిసి సిబిఐ వేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్కి స్పెషల్ బ్రాంచ్ ఉంటారు, వాళ్ళకి అప్పచెప్పాలి ఈ కేసు. ఎందుకంటే ఇది ప్రజలతో చెలగాటం ఆడింది. ఇప్పుడు ఒకడికి మర్డర్ చేస్తే, ఇద్దరికి చేస్తే మర్డర్ అంటారు. అదే మర్డరు నలుగురు కలిసి చేస్తే గ్యాంగ్ మర్డర్ అయింది. అది అది ఏం చెప్తారంటే మద్యం క్వాలిటీ మద్యం మేము అందించాము, ఆ మద్యం అమ్మే నేను ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పేసి వైసీపీ నాయకుల వాదన. గత ప్రభుత్వ హయాంలో నిజంగా క్వాలిటీ మద్యం అమ్మారా? ఎవరు ప్రాణాలు కోల్పోకుండా మంచిగానే ఎంజాయ్ చేశారా? వీటి గురించి క్లారిటీ ఇవ్వాలంటే ఒక కామన్ మ్యాన్గా మీరేం చెప్తారా? 5 సాక్షులు ఉన్నారు నా చుట్టాల్లో, మా ఫ్రెండ్స్ చుట్టాల్లో. వాళ్ళ ఎవిడెన్స్ డాక్టర్ రిపోర్ట్లు ఉన్నాయి, పెరబెట్టి ఉన్నాయి, ప్లస్ గవర్నమెంట్ది ఉంది. వాళ్ళు అటు ఇటు కాకుండా ఇంట్లో ఉన్నారు. ఏమయ్యారంటే కొంతమంది కోమాలు ఉన్నారు, కొంతమంది అన్నీ ఉండి మతి సమితం కోల్పోయారు. ఇది నేను రిపోర్ట్ చూపిస్తాను మీకు. ఫోన్ చేయంటే ఇప్పుడు నేను వాళ్ళు లైవ్లో మాట్లాడరు, నేను ఫోన్లోనే మాట్లాడరు. నేను కావాలంటే మీకు రేపు నేను డైరెక్ట్గా మీ మీడియా ముందు ఫోన్లో మాట్లాడిస్తాను, మీ లైవ్లో స్పీకర్ పెట్టి దాన్ని బట్టి చూడండి. లేదంటే మీకు నమ్మకం లేదంటే మీరు కృష్ణలంక రండి, తూర్పు నియోజకవర్గం, నేను వాళ్ళతో మాట్లాడిస్తాను. కానీ కొంతమంది మీడియా ముందు రారు, కొంతమంది మీకు తెలియదే ఉంది. చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇలా మధ్యలో వాళ్ళు అయితే మా చుట్టాల్లో ఉన్నారు ఓన్గా. దాని గురించి నేను మాట్లాడాల్సి వచ్చింది. ఇంకేం అడుగుతారు? బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు కాన్సెప్ట్ మేర గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆయన సీఎం చేయాలి, అది చేయాలి నేను అని కాదు. ఆయన ఏం చేసినా, బిజినెస్ చేసినా ఆయనకు వచ్చేది ఆయనకు వస్తుంది. కానీ అది కాదు, రాజకీయంలో ఉంటేనే ఎవరైనా చేయగలరు. అది నేనైనా సరే, నాకని చిన్నోళ్ళైనా, నాకని పెద్దోళ్ళైనా. మీరు 100 కోట్లు ఉన్నోడైనా సరే, 10,000 కోట్లు ఉన్నోడైనా సరే, ఒక ఎంఆర్ఓకి కానీ, విఆర్ఓకి కానీ, కలెక్టర్కి కానీ ఫోన్ చేసి పని చేయండి చెప్పగలరా? చెప్పలేరు. అదే ఒక రాజకీయంగా పరంగా రాజకీయం పేరుతో రాజకీయం సీట్లో కూర్చొని చెప్తే పని అయ్యిద్ది. ఎన్నికని చేసుకొని ప్రజలు రాజ్యాంగం బాబాసాహెబ్ ఇచ్చిన స్వేచ్ఛతో గెలిచి చెప్పండి. బాగుంది.